నమస్తే, నేను మధు మల్కేడ్కర్. తెలంగాణలో అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాలలో టార్గెట్కి గురవుతున్నటువంటి వ్యక్తులలో ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు. దాంట్లో మొట్టమొదటి ప్లేస్లో కేసీఆర్, సెకండ్ ప్లేస్లో కేటీఆర్, థర్డ్ ప్లేస్లో హరీష్ రావు. ఇక బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఈ మధ్య ఎక్కువ టార్గెట్ అవుతూ ఉన్నారు. అది ముఖ్యమంత్రి అధికార పార్టీ ఆయన నోటి నుంచి. తర్వాత అంత టార్గెట్ అవుతున్నటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వెల్కమ్ అండి. టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఆర్టీవీతో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. ఇందాక చెప్పిన పేర్లలో గతంలో ప్రభుత్వంలో ఉన్నారు బీఆర్ఎస్, వాళ్ళంతా టార్గెట్. కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నది అది డ్రామా అని మీరు అంటున్నారు. మీ పార్టీ నుంచి క్వశ్చన్ వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. నెక్స్ట్ రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకున్నటువంటి వ్యక్తులలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు మీ గురించే. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గడిలలో బానిస బందీ అయిపోయిండు అని, ఈ మధ్య కాలంలో ఇక మీకు స్ట్రైట్ మీరేమనుకుంటే స్ట్రైట్ కడుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. మీ గుండు గురించి మాట్లాడుతూ గుండు చేపించుకున్న తర్వాత మెదడు పని చేస్తలేదు, లేకుంటే ఏం లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేసి రేవంత్ రెడ్డి. ఎందుకు ఆయన మెదడు పనిచేస్తలేదు, అందుకొరకే నా మెదడు గురించి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు దిక్కు తోచని పరిస్థితుల్లో మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పిన అన్ని అబద్ధాలు అవన్నీ కూడా ప్రజల ముందర పెట్టే ప్రయత్నం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. అందులో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నేను ఇంకా సీనియర్ నాయకులు అందరం కూడా రెగ్యులర్గా చేస్తున్నాం. ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంటు ప్రతి చోట కూడా అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తూనే ఉంది, వన్ సైడెడ్గా పోతూ ఉన్నది. ఇవన్నీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఒక మాజీ పోలీస్ అధికారిగా, నేను అదే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తిగా నేను ప్రశ్నిస్తున్నా. రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. నన్ను సబ్జెక్టు మీద మాట్లాడి, ప్రవీణ్ కుమార్ రా, మనం ఒక దగ్గర కూర్చొని మాట్లాడదాం, నేను ఏమేమి తప్పులు చేసినా, నేను ఎక్కడెక్కడ తప్పులు చేసినా నేను చూపించు, నువ్వు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నావు, నువ్వేమి స్టేట్మెంట్ ఇచ్చినావు, నువ్వు ఎందుకు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయన నేను ఇద్దరం ఒక బహిరంగంగా ఒక చర్చా వేదిక మీద కూర్చొని మాట్లాడదామంటే నేను రెడీ. ఏ సబ్జెక్టు తీసుకుంటే ఆ సబ్జెక్టు ముందర నాకు సబ్జెక్ట్ నేను ప్రిపేర్ చేస్తా. సబ్జెక్ట్ నువ్వు చెప్పకపోయినా నా దగ్గర ఉండే సమాచారంతో నీ దగ్గరికి వస్తా. ఇప్పుడు అవన్నీ చేయకుండా నువ్వు గుండు చేయించుకున్నావు, నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావు, నీకు ఉద్యోగం పోయిన తహసీల్దారు నువ్వు రిటైర్ నువ్వేమైనా పరిశోధకుడువా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను సబ్జెక్టు మాట్లాడతాను, నేను చట్టం మాట్లాడతా, సాక్ష్యం మాట్లాడతా, ఆధారాలతో మాట్లాడతా, దానివల్ల వస్తున్న నష్టం మాట్లాడతా. అవన్నీ లేకుండా ఇదే గుండు గురించి మాట్లాడితే నేను అదే చెప్పిన, అయ్యా బాబు, ఇదే గుండు నుంచి నేను నీలాంటి దొంగలను మస్తు మందిని పట్టుకున్నా, ఇదే గుండు నుంచి వచ్చే ఆలోచనలతోనే నేను లక్షలాది మంది పిల్లల్ని చదివించిన, ఇదే గుండుతోనే ఇవాళ నీలాంటి మీ కాంగ్రెస్ దొంగల నుండి తెలంగాణ ప్రజలను కాపాడకి గస్తీ తిరుగుతున్న రోజు అని చెప్పి నేను చెప్తాను. ఒకటి, ఎందుకు పాలమూరు జిల్లాలో మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు? అన్ని పార్టీలకు సంబంధించి చాలామంది ఉన్నారు, ఈవెన్ బీఆర్ఎస్ నుంచి చూడవచ్చు, మిమ్మల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది పాలమూరు జిల్లాలో. మీరు పాలమూరు బిడ్డనే, ఆయన పాలమూరు నుంచే నేను ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన గడ్డ నుంచి అన్నారు. మీరు అదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే మీరు కూడా ఐపీఎస్ ఆ స్థాయి నుంచి ఈ దాకా వచ్చారు. చాలా లాంగ్ రన్ మీకు ఉంది, ఒక విజన్ తోటి మీరు ముందుకు పోతున్నా అని చెప్పారు. మిమ్మల్ని ఎందుకు అంతగా టార్గెట్ చేస్తారు? చెప్పిన మాట ఇంటలేడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? లొంగుతలేడా? ఆయనకు బెండ్ అవుతలేడా? నిజానికి చాలా మంచి ప్రశ్న మధు. ఇది అంత చాలా డీప్గా ఆలోచించి అడుగుతున్నారు ఈ ప్రశ్న. రేవంత్ రెడ్డి గారికి ప్రవీణ్ కుమార్ అంటే అంతకుముందు ఏదో డ్రామా చేసిండు. ప్రవీణ్ కుమార్ అంటే మంచోడు, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రమ్మన్నా, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ రమ్మన్నా, మిత్రుడు ప్రవీణ్ కుమార్ అది ఇది అన్నాడు. మరి సడన్గా నాకు నిజంగా మతిలేనోడిని అయితే అదే నా గుండులో ఏమీ మెదడు లేదు, మట్టే ఉందని అనుకుంటే, ఆ రోజు నాకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎందుకు ఇస్తాను? ఆ రోజు ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ ఎందుకు ఇస్తాను? మరోజు అందరి ముందర నన్ను అంత ఎందుకు తారీఫ్ చేసినావు? నేను మతిలో సడన్గా నేను ఒకరోజు నిజాలు చెప్పేసరికి నువ్వు ఇంత కకావికలైపోతున్నావేంది? నేనేమన్నా శ్రీధర్ రెడ్డి అంటే అన్నాడు కొల్లాపూర్ స్టేషన్లో. ఇంతవరకు దాంట్లో నిందితులు దొరకలే. దాని గురించి నేను కేటీఆర్ ఇద్దరం పోయి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి మాట్లాడినావు. ఏందయ్యా 1,00,000 మంది పోలీసులు ఉన్నారు, కేసును ఛేదించలేకపోతే అన్న తప్ప. రెండవది, ట్యాపింగ్ కేసులో నువ్వు ట్యాప్ చేస్తలేవా? నువ్వు ట్యాప్ చేసుకుంటా గతంలో జరిగిన ట్యాపింగ్ మీద మాట్లాడే హక్కు నీకు ఇక్కడ ఉంది అన్న నేను. రెండవది. మూడవది,
ట్యాపింగ్ అనేది నేరం కాదని నేను చెప్పిన. ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఆయన ఇదే మీడియా కొరకరాని కొయ్యగా ఆర్ఎస్ మారిండు. ప్రవీణ్ కుమార్ ఫార్ములా ఈ కేసు విషయంలో దాంట్లో ఉన్న డీటెయిల్ జనాలకు అర్థమయ్యేలాగా అందరికి అర్థమయ్యేలాగా జనరల్గా ఎట్లా పనిచేస్తుంది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇంకా మిగతా అంశాల్లో అవినీతికి సంబంధించి ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి కేసుల విషయంలో కావచ్చు, బెయిల్ ఎట్లా వస్తుంది, ఎవరికి ఎట్లా వస్తుంది, ఎట్లా అరెస్ట్ చేయాలి, ఏమేమి హక్కులు ఉంటాయి, బాధితులకు ఏముంటాయి, ఇవన్నీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు కాబట్టి మీరు గతంలో నా పోలీస్ బ్రెయిన్ లేకపోతే రేవంత్ రెడ్డి అన్న స్టార్ట్ అయిందా, నిద్ర లేచిందా, మళ్ళీ యాక్టివ్ అయిందా? యాక్టివ్ అయింది. అందుకని అందుకొరకు నేను అంటున్నా కదా, నేను నిద్రపోకుండా రాత్రింబవళ్ళు నా యూనిఫామ్ ఒక్కటి లేదు నాకు యూనిఫామ్ లేదు, నా దగ్గర తుపాకీ లేదు, కానీ పోలీస్ బ్రెయిన్ పనిచేస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి నుంచి, కాంగ్రెస్ దొంగల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడడానికి బీఆర్ఎస్ వాళ్ళందరం కలిసి గస్తీ తిరుగుతున్నాం. పోలీస్ పెట్రోలింగ్ జరుగుతుంది కదా తెలంగాణలో, నిజంగా పోలీస్ పెట్రోలింగ్ చేస్తున్నది బీఆర్ఎస్ వాళ్ళు. ఇక్కడ రేవంత్ రెడ్డి అందరికీ దొంగలతోనే సోపతి పట్టబట్టే, అందుకొరకే ఆయన కోపంగా ఉంది. వీడు చట్టం మాట్లాడుతున్నాడు, వీడు పోలీసులు చేస్తున్న అక్రమాల గురించి మాట్లాడుతున్నాడు, పోలీసు వాళ్ళ మీద ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేస్తే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జగ్గారెడ్డి, శివకుమార్ యాదవ్ అనే ఒక ఇన్స్పెక్టర్, నా కొడక నువ్వు, నేను అనకూడదు ఆ మాటలు, నువ్వు తల్లికి పుట్టినోడు అయితే నువ్వు రారా నా ముందరికి అని అంటే, కనీసం ఆయనను అరెస్ట్ కూడా చేయకపోయారు జగ్గారెడ్డిని. మాట చెప్తున్నా, చెయ్యని నేరానికి బల్కసుమ్ అని తీసుకుపోయి జైల్లో పెట్టి ఆయన బయటికి రాకుండా ఇప్పుడు స్పెషల్ పీపీని పెట్టి ఘోరంగా నేరం చేస్తేనేమో బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథను వాడిని కాపాడుతీవి. నిన్న మైనంపల్లి హనుమంతరావు కూడా మాట్లాడి నిన్న కూడా మళ్ళీ మా మైనంపల్లి హనుమంతరావు ఆయన ఏమంటాడు, నేను దలుచుకుంటే మీరు ఏమంటాడు, నాకన్నా పెద్ద గుండా లేడు, మాకు పెద్ద సైన్యం ఉన్నదంటే ఆయన ఏమంటలేవు, నువ్వు ఆయన వెనకేసుకొస్తున్నావు. వాళ్ళ కొడుకు మైనంపల్లి రోహిత్ రావు వాడిని చేస్తే ఆయన కూడా వెనకేసుకొస్తున్నావు. ఆయన డైరెక్ట్ మైనంపల్లి హనుమంతరావు అయితే నేను కేటీఆర్ను హరీష్ను ఇద్దరిని కూడా పెట్రోల్ వేసి గాలగొడుతున్నాడు, దాని మీద కేసు లేదు. అవును, నేను అడుగుతా నేను బరాబర్ అడుగుతా. నువ్వు సబ్జెక్టుతో నా ముందరికి రా, నువ్వు సబ్జెక్టే మాట్లాడడానికి ఇష్టం లేదు నీకు, ఇప్పుడు ఉల్టా నా మీదనే కుట్రలు చేస్తున్నావు. ఇప్పుడు నేను అదే కుట్ర అనే కాడికి వచ్చింది కాబట్టి చెప్తున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఒకటి, రేవంత్ రెడ్డి పొలిటికల్ టార్గెట్ ఎవరైతే చేసిండో సక్సెస్ అయింది ఆయన, అంటే సీఎం స్థాయి అవ్వాలని పోయింది. కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని కొట్టాలనుకుంటూ కొట్టిండు పొలిటికల్గా. సరే జనాలు నమ్మిరా, మోసపోయిరా, అది మీ వెర్షన్, మీ పార్టీలో ఏం చెప్తాను నేను కొట్టినానే ఆయన అనుకుంటున్నాడు. అది కేవలం విఫల యత్నం, అది అయ్యే పని కాదు, ఆకాశం మీద గుమ్మేస్తే మన మీదనే పడుతుంది అని ఆయనకు తెలుస్తలేదు. అందుకొరకే ఆయన అనుకుంటున్నాడు, విర్రవీగుతున్నాడు. ఇంటర్నల్ వాళ్ళు ఎవ్వరు కూడా దీనికి భయపడతలేరు, మేము దేనికైనా సిద్ధమని మొండిగా కొట్లాడుతున్నాం. ఇంటర్నల్ పొలిటికల్గానే ఆపోనెంట్గా మీ సైడ్ మీతో కొట్లాడితే అపోనెంట్ మీతో ఉంటే ఇన్సైడ్గో కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కొట్టేసిండు. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకున్న కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకా జగ్గారెడ్డి, మీరు చెప్పిన పేర్లే కావచ్చు, ఇంకా చాలామంది బీసీ నాయకులు కావచ్చు, అక్కడ పొన్నం ప్రభాకర్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, తర్వాత ఇంకొకరు మధుయాష్కి గౌడ్, వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసిండని మీరు ఆరోపణలు చేస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు, మీరు అధికారంలో లేరు, మిమ్మల్ని ఎందుకు కంట్రోల్ చేయాలనుకుంటారు, మిమ్మల్ని ఎందుకు కట్టడి చేయాలనుకుంటారు, మీ మీద ఎందుకు కుట్ర చేయాలనుకుంటారు? నేను ప్రతిరోజు సాక్ష్యాలతో సహా, చట్ట ప్రకారం ఒక హోంమంత్రి ఏం చేయాలి, చట్ట ప్రకారం ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి, ఎక్కడ ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నాడని సాక్ష్యాలతో సహా లాజిక్తో నేను ప్రజల ముందర పెడుతున్నా కాబట్టి ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఆయన హోంమంత్రి అయి ఉండి, సీఎం అయి ఉండి నేను ఏం చేసినా నడుస్తుంది అని అనుకుంటున్నాడు. నా ముందర అట్లా నడవయి, నేను ప్రాణాలకు తెగించి దేశం కోసం పోరాడిన మధు, నేను ప్రెసిడెంట్. మీ ముంగట నడవదు అంటారు రేవంత్ రెడ్డి సీఎం. అయితే ఏంది, ఏం చేస్తాడు ఆయన, ఏం చేస్తాడు, మా అంటే నన్ను చంపుతాడు, ఏం చేస్తాడు, అంతకుముందు ఏం చేయగలడు, అంతకుముందు ఏం చేయగలడు ఆయన. ఇప్పుడు కేసీఆర్ని దించినాను అట్లా అంటున్నా, మిమ్మల్ని కూడా పొలిటికల్గా గెలవకుండా రేపు మీరు చట్టసభలోకి పోదాము, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కళ అసెంబ్లీలో అధ్యక్ష అనాలి అనకుండా వేస్తాడేమో, గెలవనీయకుండా వేస్తాడేమో. ఆయన కాదు కదా, వాళ్ళ తాతల తరం కూడా కాదు. ప్రజలు ఒక వ్యక్తిని కోరుకున్నప్పుడు ఆయన లాంటి వాళ్ళు మస్తు మందిని చూసిండ్రు ఈ ప్రపంచంలో. ప్రజలు ఒక వ్యక్తిని కోరుకున్నప్పుడు ఆయన ఎట్లనే చేసి ముందరికి తీసుకొసుకుంటారు. ప్రజలు ఒక వ్యక్తిని లైక్ చేయకపోతే వాళ్ళు ఎట్లనే చేసి పక్క పెట్టేస్తారు. సో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్నోసార్లు అట్లా బయటకెళ్ళాలి కన్నారు, కానీ అది వర్కౌట్ కాదు. అట్లా కాదు, ప్రజలు ఒక వ్యక్తిని గుండెలో పెట్టి కాపాడుకుంటారంటే ఎన్ని నువ్వు బాంబులు వేసినా, ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళు కాపాడుకుంటారు. ఇలా ఆయన చేయని కుట్రలు ఏంటి, మనకు నా మీద మీడియాలకు లీక్ చేయడం, లేకపోతే నా భద్రతను తగ్గించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా నేను ఒక్కరిని తగ్గిస్తేనే మళ్ళీ ఏమనుకుంటారో అని చెప్పి ఓ 20 మంది ఆఫీసర్లను జరిగింది. ఇంతమందికి ఎంతమంది ఉండే, ఇప్పుడు గన్మెన్లు పెట్టిండ్రు, బుల్లెట్ ప్రూఫ్ కారు
అవసరం లేదని అంటున్నారు కదా ఇప్పుడు. ఓకే. జనరల్‌గా మీరు ఏందంటే గతంలో నక్సల్స్ నేను నక్సలైట్ ఏరియాలో 20 సంవత్సరాలు పనిచేసినామండి. మీ టార్గెట్ ఉంటారు. టార్గెట్ ఉంటాము. నాతో పాటు 10-15 మంది ఆఫీసర్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో టార్గెట్ ఉన్నారు. ఇప్పుడు నన్ను ఒక్కరిని ఇబ్బంది పెడితే ఏమనుకుంటారు అని చెప్పి వాళ్ళందరూ కూడా నా ఒక్కని కోసం వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. తగ్గించినా పర్లేదా మరి అట్లా ఒకవేళ మీకు తగ్గించినా మాకుంది, అంటే మీరు మీకు రైట్ ఉంది అడగొచ్చు. అడుగుతాం. ఓకేనా లేకుంటే లైట్ అట్లనే తిరుగుతారా జనాల్లో? నేను జనాల్లోపై తిరుగుతాను. నేను అదే చెప్తున్నా. అది ఎగ్జాక్ట్గా మీరు అన్నది. నా మీద ఇంతకుముందే హత్యాయత్నాలు జరిగినాయి. నేను చావుకు భయపడటం కాదు. నేను దేశం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై నేను పోరాటం చేసిన. అది ప్రభుత్వం దేశ రక్షణ కోసం పోరాటం చేసిన. దాని గురించి నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆయన ఏదో 4 నా భద్రత తగ్గిస్తే నేను భయపడటం కాదు. చట్ట ప్రకారం భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ముఖ్యమంత్రి ఎవరైనా ఉండని వాళ్ళు చట్ట ప్రకారం నాకు రావాల్సిన ఏదైతే రక్షణ ఉందో ఆ రక్షణ వచ్చేదాకా నేను కొట్లాడతా. ఓకే, నాకు రక్షణ అవసరం లేదంటే నో ప్రాబ్లం. ప్రజలు నన్ను కాపాడుకుంటారు. ప్రజలు కాపాడలేకపోతే నో ప్రాబ్లం. ఏమవుతుంది? పెద్ద నేను ప్రాణాలు పోతాయని నేను భయపడినోడు కాదు, భయపడటోని కాదు. ఆ రోజు భయపడలేదు, ఈ రోజు కూడా భయపడలేదు. ఈ రేవంత్ రెడ్డి దాంట్లో మస్తు మంది చూసినాం మనం. పెద్ద ఇష్యూ. ఒక కంక్లూజన్ చేసే ముందు అగైన్ ఐ వాంట్ టు కమ్ సేమ్ స్టార్టింగ్ పాయింట్. ఒక చిన్న విషయం తెలుసుకోవాలనుకున్నా, మీ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు మధు అంటే నాకు కొంచెం మీసాలు పెంచుకోవడం నా స్టైల్, నాకు ఇష్టం. నాకు అట్లా అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుండె ఎందుకు ఉంటాడు? నేను మీ గతంలో మీ పాత ఫోటో చూసిన, బాడీ బిల్డింగ్ జిమ్లో చేస్తూ అప్పుడు ఫుల్ హెయిర్ ఉంది, మొత్తం కండలు గిండలు ఉన్నాయి. ఎందుకు ఇట్లా ఇష్టాలు అయింది తెలుసుకోవాలని కూడా చాలా మంది తెలియపాలనుకుంటా. ఇది నా స్టైల్. మీకైతే మీసాలు తిప్పడం స్టైల్, నాకు గుండు చేసుకోవడం స్టైల్. నాకు ఆనందంగా ఉంటుంది. ఓన్లీ స్టైల్ అంటే రీజన్ ఏంటంటే నేనేదో ఒక దీక్ష బట్టి నేను కొంతమంది వెంట్రుకలు పెంచుకుంటారు. వెంట్రుకలు పెంచుకొని నేను ఆ ఎగ్జామ్ పాస్ అయ్యేదాకా నేను వెంట్రుకలు తీయను అంటారు. కొంతమంది ఏమో ఇంకా రకరకాల ఏమంటారు డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. నాకు అట్లాంటిది ఏం లేదు. నాకు నచ్చింది. నాకు ఈ విధంగా గుండులో ఉండడం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కలర్ వేయాల్సిన అవసరం లేదు. సో అదేవిధంగా ఏమంటారు, ఎండాకాలంలో చల్లగా ఉంటుంది, వానాకాలంలో మంచిగా చల్లగా ఉంటుంది. సో ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటుంది. అందుకొరకే నాకు నా జీవనచర్యలో బాగా చాలామంది 2 సార్లు గడ్డ 3 రోజులకు ఒకసారి 4వ రోజులు గడ్డం చేసుకుంటారు. నేను ప్రతిరోజు గత 20-25 సంవత్సరాల నుంచి ఈ విధంగా ఇంట్లో నుంచి అబ్జెక్షన్ లేదా? అబ్సల్యూట్లీ లేదు. చాలా హ్యాపీగా ఉన్నారు. నన్ను వెంట్రుకలతో చూడాలంటే మా ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఓకే. మరి రేవంత్ రెడ్డి మండలకు టార్గెట్ అవుతారు కదా మీరు ఇట్లుంటే? ఆయనకు రేవంత్ రెడ్డికి గడ్డం ఉంది, మీసాలు ఉంది, నెత్తి మీద ఎంటుకలు కూడా ఉన్నాయి ఆయనకు. అవును, మంచిగా కేటీఆర్ ను మీసాలు లేకుంటే పేడమూతి అంటున్నాడు. హరీష్ రావుని 6 అడుగులు ఉంటే తాటి చెట్టు అంటుండు. ఇట్లా క్యారెక్టర్ అసోసియేషన్ గుండు ఉంటే గుండు అంటున్నాడు. బండి సంజయ్ కూడా అరగుండు అన్నాడు, అరవింద్ని గుండు అన్నాడు. ఇట్లా ఇప్పుడు ఆయన కూడా నేను అనొచ్చు, మధు నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు 2 కుర్చీలు వేసుకొని కూర్చుంటావు సో అని అనొచ్చు. కానీ నాకు ఎందుకో సంస్కారం అడ్డం వస్తుంది, టు బి వెరీ ఆనెస్ట్. ఆయనలాగా స్థాయి దిగదార్చుకోవాలని మాట్లాడే వ్యక్తిని కాదు నేను. అట్లా బాడీ షేమింగ్ కూడా చేయను. ఆ భాష నాకు చచ్చినా రాదు, రేవంత్ రెడ్డికి వచ్చిన భాష. సో ఆయన కురచ మనస్తత్వానికి ఒక సంకేతం అది. ఆయన ఎంత నారో మైండెడ్ పర్సన్ అనేది ఈ భాష బట్టే మీరు తెలుసుకోవచ్చు. ఆయన సబ్జెక్ట్ ఉంటే మాట్లాడాలి అంతే తప్ప నువ్వు ఆ రోజు పున్నప్రభాకర్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ దున్నపోతున్నాడంటే నేను చాలా బాధపడ్డా. అరే అట్లా ఒక మనిషిని అట్లా అనకూడదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అరవింద్ పొట్టోడు ఇట్టోడు అన్నాడు. నేను అట్లా అని చెప్పినాను, అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బాడీ షేమింగ్ చేయకూడదు. వాళ్ళు ప్రకృతి ఏ విధంగా తయారు చేస్తే ఆ విధంగా అవుతాడు మనిషి. కానీ నువ్వు పబ్లిక్ మీటింగ్లో ఫ్రెండ్లీగా అనుకోవడం వేరే, ఫ్రెండ్లీ కూడా అనకూడదు, ఫ్రెండ్లీగా అనుకోవడం వేరే. కానీ పబ్లిక్ మీటింగ్లలో నువ్వు పొట్టోనివి, నువ్వు పొడుగోనివి, నువ్వు గుండోనివి, నువ్వు అది చేస్తా అనడం అనేది ఆయన సంకుచిత మనస్తత్వానికి, ముఖ్యమంత్రి పదవిలో ఒక్క క్షణం కూడా కూర్చోవడానికి అర్హుడు కాదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు రౌండ్ ద క్లాక్ నిఘాలో ఉంటాడు, ప్రభుత్వ నిఘాలో. ఎక్కడ చిన్న దగ్గర దొరికినా మిమ్మల్ని పట్టిస్తారు. నేను ఉరికంబం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నా, లే మీ మిస్టేక్స్ అంటే జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నా. మిస్టేక్స్ ఉంటే నేను మిస్టేక్స్ చేస్తే ఒప్పుకుంటా భయ్. నువ్వు నాకు కేసు పెట్టి నన్ను జైలు పంపిస్తా అంటే పంపించు. నేను 26 సంవత్సరాలు పనిచేసిన, ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్ లేను. నేను సంతకాలు చేసిన ఫైల్స్ అన్నీ తెచ్చుకో, సిబిఐలో 2 సిబిఐలు పెట్టు, సిఐడిని అంతా పెట్టు, ప్రవీణ్ కుమార్ ఎక్కడెక్కడ మిస్టేక్ చేసిండో అవన్నీ తీసుకొచ్చి నన్ను జైలు పంపి. ఎవరొద్దన్నారు? ఎవరిని ఆపినా నిన్ను? నువ్వు పాలమూరు బిడ్డ ఉంటున్నావు కదా, పాలమూరు బిడ్డ చూపి నీ పతారా ఏందో మరి.
నువ్వు మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరు అంటున్నారు? నేను ఇప్పుడు నేను అతిథిని, చట్టానికి నేను అతిథిని, బండి సంజయ్ లాగా, బండి సంజయ్ కొడుకులాగా, బండి సంజయ్ లాగా నన్ను ఎవరేం చేయలేరు అని నేను అంటలేదు కదా. ఎగ్జాక్ట్ ఆడికే వస్తుంది. యాక్చువల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి బండి భగీరథ్ మీద, బండి సంజయ్ మీద ఎందుకు ఇంత పగ, ఎందుకు ఇంత కోపం? చాలా అన్యాయం. నా వాళ్ళు ఎవ్వరో కూడా నాకు తెలియదు. ఒక్క రోజు కూడా నేను బండి సంజయ్తో మాట్లాడలేదు. లేదు, నాకు క్వశ్చన్ కంప్లీట్ కాలేదు. చెప్పు, ఎందుకు అంత కోపం, ఎందుకు అంత పగ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అనేటువంటిది చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో కానీ రాజకీయాల్లో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి వాళ్ళ మీద కాదు కోపం ఎక్కువ, రేవంత్ రెడ్డి మీద కోపం ఎక్కువ ఉంది వెనకాల బ్యాక్ ఎండ్లో ఉన్నందుకు. అందుకే ఆర్ఎస్ బ్రదర్స్ అంటూ మాట్లాడుతున్నారు. ఆయనను టార్గెట్ చేయాలంటే బండి సంజయ్ని, బండి సంజయ్ కొడుకుని టార్గెట్ చేయాలి. అందుకే కేసు వెనకాల పడ్డాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నా తప్పు. ఇక్కడ నేను ఎందుకు ఈ కేసు వెనకాల పడ్డాను మీకు చెప్తా. ఈ కేసులో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ కేసులో బాధితురాలు, ఆమెకు వాయిస్ లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆమె భయకంపితురాలు అయింది. 3వది అమాయకురాలు. 4వది, ఈ కేసులో న్యాయం చేయాల్సిన పోలీసులు మొదటి రోజే కుట్రపూరితంగా బాధితురాలను నిందితురాలుగా చేయాలని ప్రయత్నం చేశారు. బాధితురాలు పోలీస్ స్టేషన్కి పోతే ఆమె కేసు రిజిస్టర్ చేయలేదు. కొట్లాడి కేసు రిజిస్టర్ చేయించుకుంటే ఆ కేసులో కూడా వాడు స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు పెట్టిండ్రు. అగ్రీ. సరే, కింద మీద పడి మనం కొట్లాడినాం, మీరు కూడా చూసిండ్రు. దాని తర్వాత ఆమె బయటికి వస్తే ఆమె బాధితురాలు కేసు బుక్ అయిన తర్వాత నిందితుని అరెస్ట్ చేయాలిగా. సాక్షాత్ ముఖ్యమంత్రి నిందితుని కాపాడింది. ఒక పోలీస్ ఆఫీసర్గా నా రక్తం మరుగుతుంది భయ్. రాజకీయాలు పక్క పెట్టు, నేను భరించలేను. ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక పోలీస్ ఆఫీసర్గా నిజంగా నేను షాక్ అయినా. ఇంతమంది ఆ మహిళా పోలీస్ అధికారులు ఉన్నారు, డీజీ ర్యాంకులో మహిళలు ఉన్నారు ఇక్కడ, రైట్? ఇంత పెద్ద గొప్ప చరిత్ర ఉంది ఈ రాష్ట్రానికి. 1,00,000 మంది పోలీసులు ఉన్నారు. ఏమైంది భయ్? గల్ల పట్టుకొచ్చి, బిడ్డ ఇది నువ్వు చేసినావా చేయలేదు, అమ్మాయి ఇంటిని చేసినావని తీసుకొచ్చి ముందు జైలుకో, మీ నాన్న కేంద్ర హోంమంత్రి అయితే కావచ్చు, ఇవాళ మా పోస్ట్ ఉంటుందో పోతుందో మాకు తెలియదు, కానీ ముందు నడు పోలీస్ స్టేషన్లో పడుకో, తర్వాత జైలు, దాని తర్వాత ఏదవుతుంది, మమ్మల్ని తీసేస్తారేమో ఇక్కడ కమిషనర్ నుంచి, మమ్మల్ని తీసేస్తారేమో ఇక్కడ ఎస్పీ నుంచి, అయితేం కాదు అన్న పోలీస్ అధికారుల మధ్యలో పనిచేసాను నేను. నిజం, నేను ఆ కల్చర్ నుంచి వచ్చిన. ఏందండి అలా ఒక్కరు కూడా ఆ కేసును నిర్వీర్యం చేయడం ఏంటండి? నాకు అర్థం కాదు మధు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు అన్నది ఆ అందుకొరకే ఈ కేసు మీద అంత నేను ఫోకస్. భయపడుతుర్రా బయటకు వచ్చి చెప్పనీక? మీరు అన్నారు గతంలో అట్లాంటి ఆఫీసర్ల మధ్యలో అట్లాంటి వ్యవస్థలో పనిచేసినాను, ఇప్పుడు పని చేస్తలేరు అంటే పని చేయనందుకే పోస్టింగ్ల కోసం వెంపర్లాడుతున్నారు. పని చేయనందుకే కొంతమంది చెప్పాలనుకున్న వాళ్ళే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. జనరల్గా బండి భగీరథ్ బయటికి బెయిల్ వచ్చిన విషయం ఎవరికి తెలియదు, ప్రపంచానికి వరకు. మీరు ట్వీట్ చేసేంత వరకు కూడా తెలియదు. అంటే ఎట్లా మీకు ఎట్లా సమాచారం అంటుంది? జైల్లో నుంచి వచ్చిపోయిన సమాచారం అంటే పోలీసులు చాలా మిత్రులు అంటే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ మిమ్మల్ని ఇష్టపడుతారా పోలీస్ డిపార్ట్మెంట్లో? ఆయన ఎట్లా డెఫినెట్గా ఇష్టపడతారు. రేవంత్ రెడ్డిని ఎవరు లైక్ చేస్తారండి? రేవంత్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకొని, ఆ 4 బ్రదర్స్, రేవంత్ రెడ్డి, ఆయన చుట్టూ ఉండే మాఫియా పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకొని ప్రత్యర్థులను దౌర్జన్యం చేస్తూ చుట్టూ ఉండే ఆస్తులను కబ్జాలు చేసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు లైక్ చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంటు డెఫినెట్గా అందులో ఉండి నేను వాళ్ళ కోసం ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడ్డా. సో డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది మీకు మినిట్ టు మినిట్ మీకు నిజాయితీ అది నేను చెప్పాను. అది నేను పేర్లు చెప్పినా చెప్పపోయినా నేను ఆ డిపార్ట్మెంట్లో కుటుంబ సభ్యుని. డెఫినెట్గా మాకు ఎక్కడో నుంచి సమాచారం వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇంకా పక్క. ఇది సవాలే రేవంత్ రెడ్డికి. హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి కూడా ఆయన్నే అయితే అండి. ఆయన ముఖ్యమంత్రి అని ఆయన అనుకుంటే కాదు కదా, హోమ్ మినిస్టర్ అని ఆయన అనుకుంటే కాదు కదా. నిజంగా హోమ్ డిపార్ట్మెంట్ ఆయన కంట్రోల్ ఉన్నదా? ఆయన కేవలం దాన్ని వాడుకొని మాలాంటి వాళ్ళను అణిచివేయాలని, చంపాలని చూస్తున్నాడు, మాలాంటి వాళ్ళని చంపేయాలని చూస్తున్నాడు. సో అంతే తప్ప ఆయనకు నిజంగా కానిస్టేబుల్ ప్రేమతో ఆయనకు లాయల్గా ఉండి సెల్యూట్ కొడుతున్నారా? ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు నిజంగా మేము కానిస్టేబుల్ల కోసం, నేను ఒక్కనే కాదు, చాలామంది ఆఫీసర్లు ఇవాళ ఎవరిదైతే భద్రత కుదించిండో ఆయన, వాళ్ళందరూ కూడా కానిస్టేబుల్ని గుండెలో పెట్టుకొని కాపాడుకున్నారు. అందుకొరకే వాళ్ళు ఆ రోజు పోరాటం చేసిండ్రు. అందుకొరకే మేమందరం కూడా ఏమన్నా కానీ మేము పోదాం, దేశాన్ని రక్షించాలి, రాష్ట్రాన్ని రక్షించాలి, ఆంధ్రప్రదేశ్ను రక్షించాలి అని చెప్పి పోయినాం. కాబట్టి అంతో కొంత కంట్రోల్లోకి వచ్చింది వ్యవస్థ. మీరు కాంప్రమైజ్ కానంటారు. సిచ్యువేషన్ చూస్తే రాను రోజుకు మీ మీద ఇంకా ఆయన మాటల దాడి పెంచే అవకాశం, ఫోకస్ పెంచే అవకాశం, మాటలు దాడి రేవంత్ రెడ్డి వర్సెస్ ఆర్ఎస్పీగా మారే అవకాశం కూడా ఉంది, ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు, స్టేట్ వైడ్గా కావచ్చు. ఎందుకంటే మీరు ఈరోజు బీఆర్ఎస్ పక్షాన కానీ జనాల పక్షాన కానీ ఉన్నామని మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా పార్టీ పర్పస్లో పనిచేస్తారు, జనాల్లో పనిచేస్తారు. రేవంత్ రెడ్డి టార్గెట్ ప్రభుత్వం ఆయనే కాబట్టి ఆయన అధికారంలో ఉన్నది ఆయనే.
మరి రేపు వర్సెస్ అయ్యే పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి ఇప్పుడు versus ఇప్పుడు RSP. ఇప్పుడు చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? నా మీద నిరంతరం నిఘా పెట్టిండు రేవంత్ రెడ్డి. నా ఫోన్ కూడా డెఫినెట్గా ట్యాప్ చేస్తుంటాడు. రెండోది, ఇవాళ నా భద్రత కుదించినంటే ఆయన నేను చనిపోవాలని కోరుకుంటున్నాడు. నేను భయపడను, ఓపెన్ చెప్తున్నా, నేను భయపడను. అట్లా నేను భయపడటం కాదు. నా నా ఇప్పుడు నా మీద కోపం ఉంటే నా మీద తీసుకో, కానీ చుట్టూ ఇంకో 25 మంది పోలీస్ అధికారులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు సతాయిస్తావు నువ్వు? వాళ్ళని సతాయిస్తావు మేమన్నా? నువ్వు కట్టుకున్న పెద్ద బంగ్లాలో 4 బంగ్లాలు కట్టుకుంటున్నావు 100 కోట్లతో, ఆ బంగ్లాల్లో మేమన్నా ఒక రూమ్ అడుగుతున్నామా? ఎట్లాంటి నిఘా ఉంది RSP ప్రవీణ్ కుమార్? మీరు డిపార్ట్మెంట్ నుంచి వచ్చి లేకపోతే మీకు ఏమర్థమవుతుంది? నా కదలికలన్నీ కూడా ఎవరో గమనిస్తూనే ఉన్నారు. తర్వాత నాకు రెగ్యులర్గా తెలుస్తూనే ఉన్నది. అంటే నా కదలికలు ఎవరో గమనిస్తున్నట్టుగా నాకు అనుమానం ఉంది డెఫినెట్గా. అదేవిధంగా అలా నా భద్రత కుదించిందంటే రేపు వంగవీటి మోహన్ రంగాలాగా, ఒక పరిటాల రవిలాగా ప్రవీణ్ కుమార్ కూడా ఖతం చేస్తారేమో. ఎందుకు అనుకోకూడదు? జరగవచ్చు, అది కూడా జరగవచ్చు. దాని తర్వాత సంతాప సభకు పెట్టుకొని చేయడం అది కాదు. అట్లా నేను చూడట్లేదు దీన్ని. నేను దేనికైనా తెగించున్నా. తెలంగాణ ప్రజలను ఈ దుర్మార్గ పాలన నుంచి రక్షించాలి. రేవంత్ రెడ్డికి నాకు పర్సనల్ పంచాయతీ ఉన్నది, ఆయన ఒక ముఖ్యమంత్రి. రేపు ఏదో ఒక సందర్భంలో రేవంత్ రెడ్డిని ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమం కాకపోవచ్చు, క్యాజువల్ మీట్ ఏదైనా జరిగే, పెళ్లి కావచ్చు, ఇంకో చిన్న గ్యాదరింగ్ కావచ్చు, ఊర్లో కావచ్చు, ఇంకేదైనా సంథింగ్ ఏదైనా అప్పుడు ఫేస్ చేయాల్సిన పరిస్థితి. ఐ మీన్ కలవాల్సిన పరిస్థితి. ఆయనని మిమ్మల్ని ఫేస్ చేయాలి, మీరు ఆయన ఫేస్ చేయాలి. నమస్తే పెడతాను, తప్పకుండా పెడతా. నాకు అట్లా లేదు మధు. రేవంత్ రెడ్డి నాకు పర్సనల్ ఎనిమీ కాదండి. నేను ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడుతాను. ఆయన నన్ను పర్సనల్గా తీసుకొని నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు, రైట్? నేను అట్లా చూడట్లేదు. నేను అతను ఒక ప్రభుత్వంలో ఒక కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతినిధిగా అతన్ని నేను చూస్తున్నా. సో అతనంటే ఏదో నాకు వ్యక్తిగత ద్వేషమో వ్యక్తిగత వైరమో నేను ఎవరి మీద లేదు. నాకు అట్లా ఎవరి మీద లేదు. ఆయన నా మీద అట్లా పెంచుకుంటున్నాడు, నాకు అట్లేం లేదు. నేను ఎవరి మీద నమస్కారం సార్ అంటాను, నాదే ఉన్నది. మిగతా చాలా కేసులు ఉన్నాయి రాష్ట్రంలో, దాని గురించి RSP ప్రవీణ్ కుమార్ అంతా స్పెసిఫై దాన్ని ఫోకస్ చేయడు, టార్గెట్ చేయడు. ఎవరన్నారు? ఓన్లీ రేవంత్ రెడ్డిని, తర్వాత బండి భగీరథ్, బండి సంజయ్, వీళ్ళెన్కనే పడ్డాడు RSP ప్రవీణ్ కుమార్. ఎవరిని వేటోళ్ళని క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? నేను ట్యాపింగ్ కేసు గురించి మాట్లాడలేదా? ఫార్ములా గురించి మాట్లాడలేదా? వరుసగా జరుగుతున్న మర్డర్ల గురించి మాట్లాడలేదా? ఎన్నిటి గురించి మాట్లాడలేదు? విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడలేదా? గురుకుల కుంభకోణం గురించి మాట్లాడలేదా? లేకపోతే రైతుల సమస్యల గురించి మాట్లాడలేదా? పోడు భూముల సమస్య గురించి మాట్లాడలేదా? లేకపోతే టైగర్ కారిడార్ పేరు మీద ఆదివాసీలను రోడ్ల మీద పడేస్తున్న దాని గురించి మాట్లాడలేదా? దేని గురించి మాట్లాడలేదు? పాలమూరు రంగారెడ్డిలో జరుగుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడలేదా? ప్రతి దాని గురించి మాట్లాడుతున్నాం. అది నేను అట్లా కేవలం బండి భగీరథ్ చాలా చిన్న కేసు ఈ విషయంలో. అంటే ఏమైనా చిన్న కేసు అంటే ఇది వన్ ఆఫ్ ద మెనీ కేసెస్, అంతే తప్ప నేను దీని గురించే ఒక్కదాని గురించే మాట్లాడుతాను ఎందుకు అనుకుంటున్నారు మీరు? సో జనరల్గా పోక్సో కేసులో బెయిల్ ఎప్పుడు వస్తుంది RSP ప్రవీణ్ కుమార్ గారు? మీరు ఉన్నతంగా పనిచేసారు, పోలీస్ డిపార్ట్మెంట్లో IPS అధికారిగా పనిచేసారు, చాలా కేసులు డీల్ చేశారు. ఎప్పుడు వస్తుంది వచ్చిన బెయిల్కు, ఎగ్జామ్స్కి అంటున్నారు వాళ్ళు? ఏం జరిగింది? పోక్సో కేసులో నాకు తెలిసినంత వరకు బెయిల్ అంత ఈజీగా ఇవ్వరు, ఒకటి. రెండు, బెయిల్ ఇచ్చే ముందు బాధితురాలకి బెయిల్ బెయిల్ ఇద్దాం అనుకుంటున్నాము, మీ ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. ఆ అమ్మాయి నాకు భయం అవుతుంది, వీడు బయటకు వస్తే నాకు చాలా ప్రమాదం ఉంటుంది అని అనుకుంటే మాత్రం రానివ్వరు, బెయిల్ రానివ్వరు. అది పక్కా. చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఎట్లా వచ్చింది బెయిల్? ఎట్లా వచ్చింది అదే నేను అడుగుతున్నా. ఎగ్జాక్ట్లీ మీరు అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నా. ఇవాళ బండి సాయి భగీరథ్ నాకు ఎగ్జామ్ ఉంది అన్నాడు. ఏం ఎగ్జాము అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడగాలగా. నేను మహీంద్రా యూనివర్సిటీలో ఎగ్జామ్ రాస్తా అన్నాడు. ఎందుకు నువ్వు జైల్లోనే రాసుకోవచ్చు కదా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడగాలగా. వైవా ఓసీ అంటున్నావు, వైవా ఓసీ జూమ్ కాల్లో చేసుకోవచ్చుగా, అది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడగాలి కదా, ఎందుకు అడగట్లేదు? అసలు ఏం జరుగుతుంది మరి ఇక్కడ? ఏం జరుగుతుందంటే ఏం జరిగింది? నా అసెస్మెంట్ కరెక్ట్, మంచి ప్రశ్న. నా అసెస్మెంట్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి, హోంమంత్రి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరే సైలెంట్గా పోవా, ఏం తొందర ఏమున్నది ఇలా అని అంటుంటే వాళ్ళు అట్లా చేస్తున్నారా అనే అనుమానం నాకు కలుగుతుంది. అందుకొరకే మేము గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కంప్లైంట్ చేయాలనిపిస్తుంది. ఒకటే ఎట్లా కంప్లైంట్ ఏం చేయబోతుంది? కంప్లైంట్ మాకు లోయర్ కోర్టులో న్యాయం జరగట్లేదని, బాధితురాలకి అసలు బాధితురాల పక్షం ఉండట్లేదు కోర్టులు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఏమాత్రం సహకరించలేదు బాధితురాలకి. రోజు చెప్పాలి కదా ఆమెకి ఏం జరుగుతుందో అది చెప్పడం లేదు అనేది నేను డైరెక్టర్ ప్రాసిక్యూషన్కు గౌరవ ప్రధాన న్యాయమూర్తి కూడా చెప్పాలనిపిస్తుంది. మీరు అప్రోచ్ అయ్యారా బాధిత కుటుంబంతో ఏమైనా మాట్లాడినా? వాళ్ళతో మాట్లాడేది నేను మాట్లాడుతున్నా అయితే. ఓకే, అంటే వాళ్ళ భయం ఏమో, వాళ్ళ భయం ఏముంది? అసలు ఇతను బయటకు వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతాడు, మమ్మల్ని చంపేస్తారు అంట. ఓకే, ఆ రోజు అన్నాడుగా, నేను ఇంకా వానర సైన్యం ఉంది, నేను తలుచుకుంటే ఏమైనా చేస్తా అంటున్నాడుగా బండి సంజయ్ గారు. సో అదే సైన్యాన్ని ఉసిగొల్పుతారేమో వీళ్ళందరి మీద అన్న భయం ఉంది వాళ్ళకి. సోషల్ మీడియా వేదికగా ఆ అమ్మాయిని 100 హ్యాండిల్స్ పెట్టి ఘోరంగా నీచంగా ఆమె వీడియోలను సర్క్యులేట్ చేశారు. రేపు మళ్ళీ మా మీద దాడి జరగదని గ్యారంటీ ఏముందని అంటుంది ఆ అమ్మాయి.
ఓకే ఈ విషయంలో వాళ్ళ కుటుంబానికి మీరు లీగల్గా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలి, లీగల్గా అన్ని విధాలుగా మోరల్ కూడా సపోర్ట్ చేస్తాం. అది మా బాధ్యత, మనుషులుగా మా బాధ్యత, బీఆర్ఎస్ పార్టీ కూడా మా బాధ్యత. ఇంతగానం తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు? నేను ఇన్ఛార్జ్ అండి. రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారం రావాలి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలి. ఓకే, తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం జరగాలి. అదేవిధంగా దుష్ట కాంగ్రెస్ పాలన నుంచి వాళ్ళకి విముక్తి దొరకాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విపరీతంగా తిరుగుతూ ఉన్నారు. ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తే ఈ టైం అయింది తిరగడానికి. సో మొత్తానికి నన్ను చంపే అంటే నేను చనిపోవాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు, భద్రత కూడా తగ్గిస్తున్నారు అని చెప్తున్నారు. బండి సంజయ్, బండి భగీరథ్ నాకు ఎలాంటి కోపం లేదు. వన్ ఆఫ్ ద కేస్ ఇది, సో మెనీ కేసులలో ఇది ఒక కేసు. లీగల్గా రేవంత్ రెడ్డి వాళ్ళని కాపాడుతున్నాడు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ నన్ను టార్గెట్ చేశాడు, నా కదలికలను, నా మూమెంట్స్ని తెలుసుకుంటూ నాకు అర్థమవుతా ఉంది, దేనికైనా నేను రెడీ అనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ పైన కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెస్పాండ్ అయ్యారు. నాకు ఇట్లానే ఉండడం ఇష్టం, 25 సంవత్సరాల నుంచి ఇట్లానే ఉంటున్నాను, గుండుతోటే ఉంటాను, ఇదే గుండులో ఉన్నటువంటి బ్రెయిన్ తోటే కాంగ్రెస్ని ఖతం పెడతాను పొలిటికల్గా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.